ఓం నమో వెంకటేశాయ. గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ప్రతి ఇంటికి తెలియజేయాలన్న సంకల్పంతో తిరుపతి దగ్గరలోని ఏర్పేడు మండలంలో చిందేపల్లి గ్రామంలో జరిగిన గృహార్చన కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జనవత్సరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదైనటువంటి దివ్యానుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారముల ద్వారా ప్రతి గృహంలోనూ కూడా ఆ గోవిందుడి యొక్క గొప్ప కైంకర్యాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇత్యాది గొప్ప గొప్పవైనటువంటి పరిచయాలన్నీ కూడా చేస్తూ గృహార్చన కైంకర్యాన్ని మనం నేడు ప్రస్తుతం ఈ గృహంలో ఆరంభం చేయబోతూ ఉన్నాం. మనందరికీ కూడా భగవంతుడు మానవ జన్మను అనుగ్రహించాడు. ఎంతో అదృష్టవంతులం మనం. భగవంతుడు మనకు సాక్షాత్తుగా ఇప్పుడే తక్షణమే మానవ జన్మను ఇచ్చేశాడా అంటే కాదు. గతంలో ఎలాంటి జన్మములను మనం స్వీకరించామో మనకు తెలియదు, గుర్తు కూడా రాదో ఆలోచించి. ఏదో గట్టి గట్టి విషయాలు మాత్రమే గుర్తుంటాయి, కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగాయోనే మనకు గుర్తు ఉండదు. ఇంకా గట్టిగా మాట్లాడితే 10 రోజుల క్రితం జరిగినటువంటి వాటిల్లో ఒక కొద్ది శాతం మాత్రమే గుర్తుంటాయి, చాలా శాతం మనం మర్చిపోయి. అందుకే పెద్దలు అంటారు, ఒక ప్రక్రియ ఉన్నది. నిన్నటి రోజు గడిచినటువంటి నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏం చేశామో ఒకసారి మొత్తం అంతా కూడా చరిమిత చరవణము చేసుకుని రాత్రికి పడుకోమంటాడు. మన మహర్షులు కూడా చెప్పారు ఆ విధంగా. ఆ విధంగా కనుక మనం ఆచరిస్తూ ఉంటే కొద్ది రోజులకి ప్రతి విషయము గుర్తుంటుంది. ఆ జ్ఞప్తి అదే విధంగా పూర్వజన్మాది సుకృత జ్ఞానములు కూడా కలిగిస్తుంది అంటారు. ఇది చాలా గొప్పదైనటువంటి ప్రక్రియ. అలాంటి ప్రక్రియను చేయగలిగేటువంటి స్థితిలో అయితే మనం ప్రస్తుతం లేము. ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగము, ఈ సంసార సాగరంలో ఉండేటువంటి బాధలు, కష్టాలు, అడుగడుగునా ఏవేవో రకమైనటువంటి ఇబ్బందులు వచ్చి మనల్ని అలా కుదిపేస్తూ ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి కాలం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఆయురారోగ్యాలతో ధర్మ మార్గంలో ఆనందంగా నడవగలగాలి అంటే మనకేం కావాలి? అయ్యా, ఆయురారోగ్యాలు కావాలి, జీవితంలో ఆనందము కూడా కావాలి. కాబట్టి ఆనందము వద్దు అనేటువంటి ప్రాణి లోకంలో ఎవరైనా ఉన్నారా? సకల ప్రాణులు దేనికోసం ఈ రోజున తాపత్రయపడుతూ ఉన్నాయి అంటే ఆనందం. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విషయంలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం కోసము సకల ప్రాణులు కూడా పరిగెడుతూ ఉంటాయి. మనం కూడా అంతే. ఆనందం కోసమే ఇల్లు కట్టాం, ఆనందం కోసమే పెళ్లి చేసుకుంటున్నాం, ఆనందం కోసమే మన సంతానము కానీ ఆనందం కోసమే ఏ కార్యము చేసినా, ఒక వాహనం కొన్నా, ఏం చేసినా, బట్ట కట్టుకున్నా, ప్రతిదీ దాంట్లో మూల కారణం ఏమిటి అంటే ఆనందం. ప్రతి ఆనందము కూడా ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందా అంటే కాదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏదైతే మనకు ప్రస్తుతం ఇప్పుడు ఈ క్షణం ఆనంద కారణం అవుతోందో అది సర్వకాల సర్వావస్థ ఎందుకు కూడా ఆనంద కారణమే అవుతుందా అంటే కాదు.
కొన్నిసార్లు ఆనంద కారణం ఈ రోజైనది రేపటి రోజున అది బాధకు కారణం కావచ్చు. ఈ రోజున బాధకు కారణమైనటువంటిది రేపటి రోజున ఆనందానికి కారణం కావచ్చు. మరి అలా కాకుండా సర్వకాల సర్వావస్థల యందు కూడా మనకు ఆనందమునకే కారణమయ్యేటువంటిది ఈ లోకంలో ఏదైనా ఒక ఉపాయం ఉన్నదా? నిత్యము కూడా ఆనందములకు కారణమయ్యేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది మన యొక్క ధర్మము అని. మన ధర్మం ఏమిటో ఎరిగి ఆ ధర్మాన్ని కనుక మనం పాటిస్తూ ఉన్నామంటే ఏమాత్రం సందేహం లేదు, ఎప్పుడు ఆత్మానందంతో మనం అటువంటి ధర్మము కూడా ఆచరిద్దాము అంటే ఎన్నో క్లేశాలు. అటువంటి ధర్మములో ఏ క్లేశము రాకుండా మన జీవితం గడవాలి అంటే ఈ గృహార్చన కైంకర్యం ఒక్కటే మనల్ని కాపాడగలదు అని మహర్షులు సాక్షాత్తు శ్రీ విఖనో మునీంద్రుల వారు చెప్పారు. ఆయన అంటూ ఉన్నారు, నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని. అయ్యా భక్తితో గృహే దేవాయతనేవా గృహమునందు కానీ అదే విధంగా ఆలయమునందు కానీ భగవంతుడి యొక్క కైంకర్యం చేస్తే ఏమాత్రము కూడా సందేహం లేదండి, ఆ కైంకర్యము మీకు భుక్తి ముక్తి ఫలప్రదమవుతుంది అని. భుక్తి అంటే ఇహలౌకిక ఆనందం, ముక్తి అంటే పారలౌకిక ఆనందం. రెండింటినీ కూడా కలగజేస్తుందట ఇదిగో ఈ గృహార్చన కైంకర్యం. అంతేకాదు మనల్ని ధర్మ మార్గంలో ఉంచుతుంది. అంతేకాదు ఎప్పుడూ కూడా ఒక లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి వారికి మార్గదర్శకంగా బ్రతకగలిగేటువంటి స్థితిని కూడా మనకు అందజేస్తుందట ఇదిగో ఈ గృహార్చన కైంకర్యం. భగవద్ ఆరాధనకు ముందుగా మనందరం కూడా రెండు చేతులను ఒకసారి భూదేవిని తాకించి భూదేవికి నమస్కారం చేసుకొని కైంకర్యంలోకి మనమందరం కూడా ప్రవేశిద్దాం. సముద్రవసనే దేవి పర్వతస్తన మండితే నమో విశ్వంభరే మాతః పాదస్పర్శం క్షమస్వమి. అపక్రామంతో భూతాని పిశాచాః ప్రేతగహ్యకాః ఏతాత్రినుమ సంత్యేతే దేవతా భువి సంతతం అవసర్పంతో ఏ భూతా భువి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చన్త్వా అగ్నిగా హరేః ఆసనమంత్రస్య పృథివ్యాః మేరు పృష్ఠర్షిః సుతరంచంతః శ్రీకూర్మో దేవతా ఆసనే వినియోగః. ఆచమ్య ఆ పాత్ర తీసుకొని ఎడమ చేతిలో కుడి చేతిలో ఇలా నీళ్లు పోసుకొని 3 సార్లు ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. హస్తౌ ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి దైవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా ప్రాణాయామే వినియోగః. ప్రస్తుతం ఆచమనం అనే క్రియను మనం ఆచరించాం. ఈ ఆచమన క్రియ మనకు త్రికరణ శుద్ధిగా ఈ భగవత్ కైంకర్యంలో పాల్గొగలిగేటువంటి ఒక స్థితిని అందజేస్తుందట. ఆచమనము కానీ ప్రాణాయామము కానీ త్రికరణ శుద్ధిగా భగవత్ కైంకర్యంలోకి మనం అందరం కూడా ప్రవేశించాలి కదా. మరి త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ అందరం వినపదాలి. మనస్సు ఇక్కడే ఉండాలి, శరీరం ఎలాగో ఇక్కడే ఉండాలి. ఇక్కడ గొంతు నుండి ఒక శబ్దం వచ్చింది అంటే గోవింద నామస్మరణమే అయి ఉండాలి, లేదా భగవద్ విషయమే అయి ఉండాలి. తర్వాత ఈ చేతులు కూడా పక్క వారిని చూపించడం కోసమో లేదా వాళ్ళని తాకడమో వాళ్ళని పిలవడమో కాదు. ఈ చేత్తో ఏదైనా పని చేస్తే అది ప్రతిదీ భగవత్ పూజా కైంకర్యంలో భాగమే అయి ఉండాలి. అలా ఉండగలిగే ప్రయత్నం చేస్తూ ఒకసారి ప్రాణాయామ క్రియను చేద్దాం. ఈ 3 వేళ్లతో ఎడమ ముక్కు నుండి పూర్తిగా గాలిని బయటకు విడిచిపెట్టి కుడి ముక్కుతో గాలి పీల్చుకొని మేము మంత్రము పూర్తయ్యేంత వరకు ఉండే ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తాం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరో. ఓం శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తర దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దేశే యజమానస్య స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం అస్య యజమానస్య నాగమల్లికోత్రోద్భవస్య గిరిధర రెడ్డి నామధేయస్య తస్య ధర్మపత్న్యాః సుధానామ్యాః అజయ్ కుమార్ నామధేయస్య నేహానామ్యాః సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థం ఏతేషాం సర్వేషాం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం యదద్య గృహార్చన కైంకర్యం కరిష్యే. స్వామి వారికి దివ్య గృహార్చన కైంకర్యాన్ని ఆరంభం చేయబోతూ ఉన్నాం. అందరం కలిసి సామూహికంగా ఒకసారి సంకల్పాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా చేతులను ఈ విధంగా ఉంచుకొని కుడి మోకాళ్ళ మీద ఉంచుకొని నేను చెప్పే మాటలు పలకవలసిందిగా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరూ చెప్పాలి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణ ప్రాప్త్యర్థం విశేషేణ మమ సహకుటుంబస్య. ఒకసారి ఉన్నవారు కూడా మీ గోత్రనామాన్ని కుటుంబ సభ్యుల పేరుని ఒకసారి మనసులో తలుచుకోండి క్షణకాలం. ఏవం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రాప్త్యర్థం అద్య గృహార్చన కైంకర్యం అహం కరిష్యే. గోవిందా. ఏవంచ స్వామినః విశేష సంకల్పానంతరం ఆరాధనం కరిష్యే. ఓం ప్రతద్విష్ణస్తవతే వీర్యాయ మృగోన భీమః కుజరోగిరిష్టాః యస్యోర్షత్రుష విక్రమణేష్వధిక్షయంతి భువనాని విశ్వా. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ ఖచిత సింహాసనార్థం స్వామినః ఆసనార్థం తులసీదళం సమర్పయామి. స్వామినః ఆసనం పరికల్పయామి. ఓం త్రీణి పదాం చక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పాద్యం సమర్పయామి.
ఓం ఆమావాజస్య ప్రసవోజగమ్యాతాద్యావా పృథివీ విశ్వశంభూ ఆమాగంతాం పితరా మాతరా చ మా సోమ మృతత్వాయ గమ్యాత్ అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దంతధావన జిహ్వా శోధన ముఖ ప్రక్షాళనాన్ భావయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అథ శుద్ధోదక స్నానం భావయామి ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి 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 సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయీత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శ్వాసనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చకే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం దశగుస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చకే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః ఋచః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చ భయాతతః గావః జజ్ఞిరే తస్మాద్ జాతా అజావయః యత్పురుషం యదదుః కతిథా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావో రూపాదాముచ్యేతే బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య గద్వైష్యః పద్భ్యాగం శూద్రో అజాగత చంద్రమా మనసో జాతః చక్షోः సూర్యో అజాగత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాగురజాగత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్కోద్యౌः సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః అధ్య సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణः సమవర్తదాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం
ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋषाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्चते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 विष्णोर्नुकं वीर्याणि प्रवचं यः पार्थिवानि विममेर्जागुंसि यो अष्टभागदुत्तरगुं सधस्थं विचक्रमाणस्त्रेदोरुगाय विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णुश्चप्त्रे स्थ विष्णोस्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिवाधस्यान्नरो यत्र देवयवो मदन्ति रुक्रमस्य दहि बन्धुरित्था विष्णोः पदे परमे मध्वोत्सः प्रदद्विष्णस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्टाः यस्य ऋषितृषि विक्रमणेष्वधिक्षयन्ति भवनानि विश्वा परमात्रया तनवा वृथा ननते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरदसि पृथिव्या विष्णुदेवत्वं परमस्य वित्से विचक्रमे पृथिवी मेष एतां क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् प्रवासो अस्य केरयोजना सौरक्षितिकं सुजनिमाचकार त्रिदेव पृथिवी मेष एतां विचक्रमेष दर्जसं महित्वा प्रविष्णुरस्तु तवसस्तवीयान् द्वेषद्गुह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधामि दधे पदं समूढमस्य वागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतो व्रतानि भस्मसे इन्द्रस्य यज्ञः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शूरगः दिवि भजक्षुराततं तद्विप्रासो विपन्यवो जाग्रवां सस्समिन्दते विष्णोर्यत्परमं पदम्। श्री वेंकटेश्वर स्वामिने नमः। क्षीरेण स्नापयामि दध्ना स्नापयामि घृतेन स्नापयामि मधुरा स्नापयामि श्री वेंकटेश्वर स्वामिने नमः। अन्ते हरिद्रोदक चन्दनोदक स्नानं समर्पयामि श्री वेंकटेश्वर स्वामिने नमः। सर्वोपचारान् समर्पयामि। स्वामिनः दिव्य पंचामृत अभिषेकांगत्वेन स्वामिनः दिव्य मंगल नीराजनं दर्शयामि। ओम ओम तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरगः दिवे भजक्षुराततं तद्विप्रासो विपन्यवो जाग्रवां सस्तमिन्धते विष्णोर्यत्परमं पदम्। श्रियकान्ताय कल्याण निधये निधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। मंगलाशासन परेर्वदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। स्वामिनः नीराजनं दर्शयामि। श्री वेंकटेश्वर स्वामिने नमः। आचमनीयं समर्पयामि। जय श्रीमद् रमारमण गोविंद గోవింద నిద్ర లేచింది మొదలు
బయటికి వెళితే అనేకమైనటువంటి కార్యాలలో మనం అందరం కూడా మునిగి తేలుతూ ఉంటాం. ప్రతి కార్యము కూడా మనకు విజయాన్ని తెచ్చిపెడుతుందా అంటే కాదు. ప్రతి కార్యము కూడా మనకు ఆనందదాయకమే అవుతుందా అంటే కాదు. ప్రతి కార్యంలోనూ కూడా మనకు అందరూ తోడు ఉంటారో తెలియదు, ఎవరి మధ్యలో వెళ్ళిపోతారో తెలియదు, మన పరిస్థితి ఏమిటో అంతకన్నా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీరే చెప్పండి, మానవ మాత్రులుగా ఉన్నటువంటి మనకు ఎప్పుడూ నిత్యము నిరంతరము కూడా తోడు ఉండేటువంటి ఒక తోడు కనుక లేకపోతే మనం అందరం కూడా ఆనందంగా ఉండగలుగుతాము. ఒక మానవుడికి ఆనందం కావాలి అని అంటే వేరొక మానవుడితో, వేరొక ఆత్మతో ఖచ్చితముగా ఒక సంబంధం అనేటువంటిది ఉండవలసిందే, లేకపోతే ఆనందంగా ఒక్కడే ఉండాలి. కావాలంటే ప్రతి గృహంలో కూడా అమ్మని అడిగి చూడండి, చెప్తారు. ఇంట్లో ఆ అమ్మగారి యొక్క భర్త, పిల్లలు అందరూ ఉంటే 4 రకాల వంటలు వండి అందరికీ ఆమె వడ్డించి వాళ్ళందరూ ఆనందంగా తింటూ ఉంటే తాను ఆనందించి చివరిలో తను కూడా తిని ఆనందపడుతుంది. అదే అంటాను, అదే అమ్మ భర్త ఊరికి వెళ్ళారు, పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు, ఎవరూ లేరు, ఈ రోజు నేను ఒక్కనే అంటే ఏదో శరీరం నిలబడాలి కాబట్టి తింటే ఒక ముద్ద తిని నీళ్ళు దాన్ని కొమ్మన పడుతుంది. అందరూ ఉంటే వండేటువంటి వంటలు వండదు. ఏమా భర్త గారు ఉన్నప్పుడు వండినవి, నీ పిల్లలు ఉన్నప్పుడు వండినవి ఎందుకు వండవు? నీ ఒక్కడే ఉంటే ఎందుకు ఏదో అంత తినేసి పడుకుంటావు? అమ్మని అడిగి చూడండి, ప్రతి తల్లి చెప్పే సమాధానం ఒకటే, అయ్యా నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా తినాలి, నేను ఆనందంగా గడపాలి అంటే నాకు తోడు కావాలి. నా భర్త తోడు కావాలి, నా బిడ్డలు తోడు కావాలి. నా భర్త, నా పిల్లలో ఎవరో ఒకరు ఇంట్లో లేకపోతే ఏమి వండబుద్ధి కాదు, ఏమి చేయబుద్ధి కాదు, ఏమి తినబుద్ధి కూడా కాదు. ఏమి ఒక కన్న తల్లి యొక్క మనసు మాత్రమే కాదు, మన అందరి యొక్క మనసు కూడా. రోజున ఒక తండ్రి అయినా సరే తన ఇంటికి బయలుదేరుతూ ఉన్నప్పుడు, అలా వెళుతూ ఉన్నప్పుడు మాట మధ్యలో 4 పండ్లో పలహారంలో కంటికి కనపడితే అవి ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఇంట్లో నా బిడ్డడు నా కోసం వేచి చూస్తూ ఉంటాడు అనే ఒక తలంపు వచ్చినప్పుడు అనిపిస్తుంది. ఇంట్లో బిడ్డడు ఊరెడితే ఏమీ తీసుకెళ్ళడు, బొమ్మను పెడతాడు. అది ప్రతి ఒక్కరి యొక్క మనస్సు. అందుకే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనకు తండ్రిగా, తల్లిగా, బిడ్డగా, అన్నగా, ఒక స్నేహితుడుగా ఎప్పుడు నీ కోసమే ఇంట్లో ఉండేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని గుర్తుంచుకో. ఎవరది అంటే నీ గృహార్చన కైంకర్యంలో ఉండేటువంటి భగవంతుడు. ప్రతి గృహిణైనా సరే, ఆ ఇంటి పురుషుడైనా సరే, ఆ ఇంట్లో ఉండే పిల్లలైనా సరే, ఎవరైనా నీ కోసం నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నాయన జాగ్రత్తగా వెళ్ళిరా అని మీ అమ్మ ఏ విధంగా చెప్తోందో, మీ నాన్న ఏ విధంగా అయితే చెప్తున్నాడో, వాళ్ళ మాటలు నీ చెవిదాకా ఏ విధంగా అయితే చేరుతూ ఉన్నాయో, నీ చెవిదాకా ఆయన మాటలు చేరకపోయినా మన గృహంలో ఉండేటువంటి, గృహార్చనలో ఉండేటువంటి భగవంతుడు కూడా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నాయన జాగ్రత్తగా వెళ్ళిరా అంటాడు. మనకు వినలేమంతే. మనం తిరిగి వచ్చేటప్పుడు కూడా అరే ఇంకా వచ్చినట్టు లేదే, నా భక్తుడు ఇంటికి వెళ్ళి వేచి చూస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత స్నానం ఆచరించి అలానే తినేసి వెళ్ళి పడుకుంటాడా, లేకపోతే ఒక్కసారి నన్ను అలా చూస్తాడా లేదా అని చూస్తుంటాడు. అదే భగవంతుడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఒక్క క్షణం ఆగి, ఈ రోజున నేను ఈ కార్యం నిమిత్తం వెళుతున్నానయ్యా గోవిందా అని ఒక్క మాట చెప్పి వెళ్ళండి. ఆ కార్యంలో విఘ్నం వస్తుందా? వచ్చే ధైర్యం ఉందా విఘ్నానికి కూడా? మనం గోవిందుడికి చెప్పి ఇంట్లో నుంచి కార్యానికి బయటకు వెళితే ఏదైనా విఘ్నము కాలంలో రాసి పెట్టి ఉన్నా భయపడి పరిగెడుతుందా విఘ్నం కూడా? అంటే మనం గోవిందుడికి చెప్పి బయలుదేరాం కదా. అదే కార్యము పూర్తి చేసుకుని మళ్ళా ఇంటికి వచ్చి స్వామి కార్యము సఫలమైంది అని చెప్పి ఇంటికి రాగానే అంత కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి అంత మంచినీళ్ళు దాన్ని స్నానం చేసి ఒక పుష్పం తీసుకొని ఆయన పాదాల చెంత పెట్టి, స్వామి ఈ రోజున కార్యములన్నీ కూడా సఫలములైనాయి స్వామి, చాలా ఆనందం అని చెప్పి ఒక చిన్న నమస్కారం చేసి వెళ్ళి తీరుకొని పడుకోవయ్యా.
ఎంత మధురానుభూతితో ఉంటుంది జీవితం. ఈ జీవితం మధురానుభూతిని ప్రతి ఇంటికి కూడా నేర్పడమే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క ప్రధానమైనటువంటి కంటెంట్. గోవింద కైంకర్యంలో చాలా ప్రధానమైనటువంటి కార్యం ఏమిటి అంటే భగవన్ నామ స్మరణ. భగవంతుడి యొక్క నామములతో ఈ పుష్పములను స్వామి వారికి సమర్పణ చేయడం. మనందరికీ కూడా తెలుసు, మనం ఎక్కడికైనా ఆలయానికి వెడితే స్వామి మా పేరు మీద అష్టోత్తరం చేయండి, స్వామి మా పేరు మీద సహస్రనామం చెప్పండి, మా గోత్రనామాలు ఇవ్వండి అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఏమిటండి అందులో ఆంతర్యం? మన గోత్రనామాలు స్వామికి విన్నవించి ఒక 108 నామములతో స్వామిని కనుక అర్చన చేస్తే ఆహా విశేష ఫలం కలుగుతుంది అని మనం నమ్ముతున్నాం. ఎందుకు నమ్మాలి ఆ విధంగా అంటే భగవంతుడి యొక్క నామములలో ఉండేటువంటి గొప్పదనం. పెద్దలు అంటూ ఉన్నారు, యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేశవం అంటారు. అయా కృత త్రేత ద్వాపరాది యుగాలలో గొప్ప గొప్పవైనటువంటి యజ్ఞయాగాదులు యోగ సాధనలన్నీ కూడా చేసేవారు. తపస్సులు ఎంతో కఠోరమైనటువంటి దీక్షతో చేసేవారు. ఈ రోజు ఆ తపస్సులు మనం చేయాలి. ఎందరో మహర్షులు గొప్ప గొప్ప పర్వతాలకు అడవులకు వెళ్ళి సంవత్సరాల తరబడి అన్నపానీయములు మానేసి ఒంటికాలు మీద నిలబడి తపస్సులు చేసినట్టు మనకు పురాణాలు ఉన్నాయి. అడవి దాకా అవసరం లేదు, మన ఇంట్లో కూర్చొని సంవత్సరం అవసరం లేదు, ఒక్కరోజు తపస్సు చేద్దామా? మనందరం కూడా భగవన్ నామములతో ముందుకు వెళ్ళాలన్నారు. అందుకే చూడండి, మన పెద్దవాళ్ళు మన బిడ్డలకు పేర్లు పెడితే ఖచ్చితముగా భగవంతుడి యొక్క పేర్లతోనే మనకు నామకరణం చేసి, అందరూ కొత్తగా ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ పెట్టేటువంటి పేరుకి ఏదైనా ఒక అర్థం ఉంటుందా ఉండదా అని మాత్రం ఆలోచించండి. చివరికి ఏమైపోతుంది, పెట్టినటువంటి గొప్ప గొప్ప పేర్లతో పిలవకుండా కొత్తగా పిలవాలి మా అబ్బాయినని చింటూ టింటూ ఇలా పిలుస్తారు. ఎక్కడో బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడేదో ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ పక్క వారెవరో పెంచుకుంటున్నటువంటి పెంపుడు జంతువు కూడా ఆ పేరు పెట్టి ఉంటే పిలవగానే ఆ జంతువు పరిగెట్టుకుని వస్తుంది, మన పిల్లవాడు పరిగెట్టుకుని వస్తాడు. అయ్యా అదేమిటండి, పేర్లు ఆ విధంగానే ఉంటాయి కాదు. అందుకే మన పెద్దలు అంటారు, ఒక పేరు పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా పెట్టు. ఈ రోజున ప్రపంచం మారిపోతోంది. అందరి యొక్క స్ఫురణ ఆలోచన, తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా మారింది అంటే భగవంతుడి యొక్క నామము సరే కావాల్సిందే, కానీ ఇప్పటి వరకు ఎవరూ పెట్టినటువంటి పేరు మా అబ్బాయికి పెట్టింది, ఇప్పటి వరకు ఎవరూ పెట్టినటువంటి పేరు మా అమ్మాయికి పెట్టింది. అందుకే మన పెద్దలు అంటారు, ఒక పేరు పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా పెట్టు. అలా బిడ్డలకి భగవన్నామమును పేరుగా పెడితే మనం ఎంత ముక్తులం అవుతామో తెలుసా అండి? పురాణం చెప్తోంది. అజామిలోపాఖ్యానము మీరందరూ విని ఉంటారు, అజామీరుడు కథ గురించి. అజామీరుడునే అని ఆయన చాలా గొప్పవాడైనటువంటి పండితుడు. ఆ పండితుడు ఒకనాడు ఏం చేశాడు అంటే సరిధలు కోసుకుందామని అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. అటవీ ప్రాంతానికి వెళితే ఆయన అడవిలో చూడకూడనటువంటి ఒకానొక సందర్భాన్ని చూసేశాడు. ఒక స్త్రీమూర్తి ఎవరితోనో వారి యొక్క ఇష్టమైనటువంటి వారితో కలిసి ఉండగా చూశాడు. మతి చెలించిపోయింది. అంతేనండి, మనం ఎంత జాగ్రత్తగా ఉందామని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల వైపుకు మనల్ని తీసుకుని వెళ్తాయి. అలా ఎంతో గొప్పవాడు పండితుడైనటువంటి అజామీయుడు కాస్త ఒక దృశ్యం ఈ నేత్రము ఆయన యొక్క కఠోర దీక్షను చెడగొట్టింది. అక్కడి నుంచి ఆయన ఎంత గొప్పగా సంధ్యావందనం ఆచిద్దామన్నా కూడా చూసినటువంటి దృశ్యమే గుర్తుకొచ్చింది. ఎంత భగవత్ పూజ చేద్దామన్నా కూడా ఆ దృశ్యమే అతన్ని చెలింపజేసింది.
దాంతో చివరికి తన ధర్మమునంతటి కూడా విడిచిపెట్టిన వాడైపోయాట ఆ అజామీరుడు. ఎంతో దుర్మార్గమైనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఆ ఇంద్రియములు ఏం చెప్తే అది చేయడం అనేటువంటిది మొదలు పెట్టేశాడు. మనం కూడా చూడండి, మన ఇంద్రియాలు ఏ చెప్తే అది చేయరా. కన్నేదో ఒక దృశ్యాన్ని చూడాలంటుంది, నాలుక అత్యంత రుచికరమైనటువంటి పదార్థాలను తినేయాలంట, ఈ చెవి భగవన్నామములను కాకుండా వేరే లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా వినాలంటూ, ఇలా చెవి చెప్పిన పని చెవి చేస్తూ, నోరు చెప్పిన పనిని మనం చేసేస్తూ, ఇలా ఇంద్రియములు చెప్పినటువంటి పనిని మనం చేశాము అంటే మాత్రం జీవితం దిగజారిపోతుంది. అలా కాదు, మనం చెప్పిన పనిని మన ఇంద్రియాలు చేసేలాగా ఉండాలి. కానీ అజామీరుడు ఆ స్థితి నుంచి మారిపోయాడు. తన ఇంద్రియములు చెప్పే పనిని తాను చేయడం మొదలుపెట్టాడు. చాలా గొప్పదైనటువంటి వారు కాస్త దిగజారిపోయారు. చివరికి ఏదో వివాహమైంది, ఎంతో మంది సంతానం కలిగే, ఆయన యొక్క పూర్వజన్మ సుకృతం చేత చిట్ట చివరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఏమండి, నారాయణ అని పేరు పెట్టాడు. ఆ చిట్ట చివరి కొడుకు అయ్యేసరికి ఆయన మీద వల్లమాలిన ప్రేమ ఈ అజామీరుడికి. చివరికి మరణకాలం ఆసన్నమైంది. మరణకాలం ఆసన్నమైతే ఈయన ఎంత దుర్మార్గుడండి, గొప్పదైనటువంటి పండితుడై ఉండి కూడా ఇంద్రియములు చెప్పినట్టుగా ఇంద్రియములకు లొంగిపోయి తన యొక్క పాండిత్యాన్నంతటి కూడా కోల్పోయి ధర్మ భ్రష్టుడయ్యాడు ఇతను అని చెప్పి యమభటులు వచ్చారు తీసుకుని వెళ్ళడానికి. మరికొద్ది క్షణాల్లో ప్రాణములు పోతాయి అనగా చిన్న పిల్లవాడి మీద, చిన్న కొడుకు మీద ఉండే మమకారంతో నారాయణ 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 అన్నట్టు. అంతే, ఆ యమభటులు భయపడి ఆయన్ని తీసుకుని వెళ్ళడం మానేశారు. అదేమిటండి, ఆ యమభటులు ఎందుకు భయపడిపోయారు అంటే, ఒక గొప్పదైనటువంటి ఒక సంస్కారాన్ని మన పురాణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. నీవు తెలిసి పలికిన, తెలియక పలికిన, స్మృతిలో ఉండి పలికిన, స్మృతిలో లేక పలికిన భగవంతుడి యొక్క నామము నీ నాలుక చివరి నుండి ఒక్కసారి వెలువడింది అంటే అది ఖచ్చితంగా నీకు పుణ్యఫలాన్ని తెచ్చి పెడుతుందయా, అందులో సందేహం లేదు. అంత గొప్పది భగవంతుడి యొక్క నామము. అందుకే భగవంతుడి యొక్క నామములను మన యొక్క సంతానానికి, మన తోటి వారికి, మన గృహానికి ఇలా మనం అందరం కూడా పెట్టుకుంటూ ఉంటాం. మరి అటువంటి గొప్పవైనటువంటి భగవన్ నామములతో మనం అందరం కూడా మనస్ఫూర్తిగా గోవింద నామస్మరణ చేస్తూ ఈ పుష్పాలను స్వామి వారికి సమర్పించే ప్రయత్నం చేద్దాం. గోవింద గోవింద. ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినయాయ శ్రీ వెంకటేశాయ నమః. వృషదృక్కోచరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః. ఓం సతంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వృషాద్రిపతయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం పరస్వామి తటేతుఠే శ్రీ వెంకటేశాయ నమః. ఓం కుమారాకల్పసేవ్యాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వజ్రదగ్విషయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం సుమత్యలా సుతన్యస్త సైనాపత్యభరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం రామాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం లోకధాత్రయై నమః. ఓం శ్రీం బ్రహ్మనేత్రాయై నమః. ఓం శ్రీం ప్రసన్నముఖ పద్మాయై నమః. ఓం శ్రీం సురత్నాంగద కేయూర కాంచీనూపర శోభితాయై నమః. ఓం శ్రీం యక్షకర్తమ సంలిప్త సర్వాంగాయై నమః. ఓం శ్రీం కటకోజ్వలాయై నమః. ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైః విభూషితాయై నమః. ఓం శ్రీం తాటంకైరవతం శ్రీశ్చ శోభమానముఖాంబుజాయై నమః. ఓం శ్రీం హరివల్లభాయై నమః. ఓం శ్రీం నృత్యజస్సామరూపాయై నమః. ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్ర స్వప్రాపక కృపా దృష్టిపాతాయై నమః. ఓం శ్రీం అప్తిజాయై నమః. ఓం శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి
శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. దివ్య ధూపం ఆఘ్రాపయామి. ఓం ఇమే ధూపా స్వరభినో దివ్య ధూపాది వాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః తనువా ప్రధానవతే మహిత్వమన్వశ్నవంతి ఉభేతే విద్వరదశే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఉభేతే విద్వదశే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. దివ్య ధూపం ఆఘ్రాపయామి. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. శుద్ధాజ్యోతిష్య దేవానాం తేజస్సు సతతప్రభః. భాస్కరో మహాతేజా దీపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. నారికేళ సకలే నివేదయామి. ఓం అహమస్మి ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మాతృదాతి వై దేవమావాః అహమన్నమన్నమదంతమద్మి పూర్వమగ్నిరపి దహత్యన్నం యత్తౌహాసాతే అహముత్తరేషు వ్యాప్తమస్య పశవస్తు జంభం పశ్యంతి ధీరాः ప్రచరంతి పాకాः జహామ్యయ్యం న జహామ్యయ్యం అహమన్నం వశమిచ్చరామి సమానమర్థం పర్యే విభుజ్యత్ ఓ మామన్నం మనుష్యోదగేత పరాగయన్నం నిహితం లోకయేతత్ విశ్వైర్దేవైః ప్రజర్భిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే శతపమీసాతనోర్మే బభూవ మహాంతో చరో సకృద్దుగ్ధేన పప్రౌ విమంచ పృష్టిపృథివీత్య సాకం నమినంతి వేధసః నైతద్భూయో భవతి లోకనీయః అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుంతమజీవాతమాహుః అన్నం బ్రహ్మాణో జనసంపదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం స్వభవన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వదైత్సదస్య నార్యమనం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి ఆమదంత్యహమత్యజ్ఞానాన్ స్నేహ సర్వాధిక సర్వధత్తేషు సర్వః సచేతనశ్చేతగతేషు శక్యాన్ గర్భవత్పాత సర్వాన్ శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. అథ మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ విభగే విభగే శ్రీరామ్. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమం పదగుం సదా పశ్యంతి సూరయః. దివేవరక్షరాతతం తద్విప్రాసో విపన్యతో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామినః నీరాజనం దర్శయామి. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. సర్వోపచారాన్ సమర్పయామి. జై శ్రీమద్రమారమణ గోవింద 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 గోవింద. రాజాధిరాజాయ ప్రసంగ సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాగమహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం
ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాగాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో అథైతం విష్ణవే చరుర్నిర్వపతిః యజ్ఞో వై విష్ణుః యజ్ఞగేవాంతతః ప్రతిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం సప్తాత్రీశాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నః శ్రీనివాసః ప్రచోదయాత్. ఓం సప్తాత్రీశాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నః శ్రీనివాసః ప్రచోదయాత్. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి, ఛత్రం సమర్పయామి, చామరైర్వీజయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, సమస్త శక్తోపచార భక్తిపచార పూజాం సమర్పయామి. నక్షత్రంలో నీళ్ళు పోయింది. అయ్యా మీరిద్దరు కలిసి చెప్పండి. అనయ ధ్యాన ఆవాహనాది యథాశక్తి ఉపచార పూజయా భగవాన్ సర్వ దేవాత్మకః శ్రీ వెంకటేశః ప్రీతః సుప్రసన్నః వరదః భవతు. ఆ నీటిని కిందకు వదిలిపెట్టి అక్షతలు స్వామి చెంత పెట్టు. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. దివ్యానుగ్రహ కటాక్ష బల సిద్ధి ద్వారా అస్మిన్ గృహే స్థితానాం అత్రాగతానాం ఏతేషాం సర్వేషాం భక్తజనానాం యావత్ జీవితాంతం స్వామినః దివ్య సేవా కైంకర్య మహాభాగ్య బల ప్రాప్తిర్భూయాది భవంతో మహంతో నిగృహంతు తథాస్తు. సత్యాహేతా ఆశిషః సంతు సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఎంతో గొప్పదైనటువంటి గృహార్చన కైంకర్యాన్ని లోకా సమస్త సుఖినో భవంతు అంటూ మనం ఎంతో చక్కగా ఈ రోజున ఎంతో మంగళకరంగా పూర్తి చేశాం. మన మహర్షులు, మన వేదాలు, మన ఇతిహాస పురాణముల యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ఎక్కడా కూడా అది ఏ పూజ కానివ్వండి, ఏ కైంకర్యము కానివ్వండి, ఇది నా ఒక్కరికే కావాలి, నాకే కావాలి అనేటువంటి తత్వము ఎక్కడ రవ్వంతా కూడా మన యొక్క కైంకర్యాల్లో కంటికి కనపడదు. మనం ఇక్కడ కూర్చున్నాం, మన గృహంలో కూర్చుని గృహార్చన కైంకర్యం చేస్తూ ఆరంభంలో మన గోత్రనామాలన్నీ కూడా చెప్పాం, అందులో ఏమి దోషం లేదు. కానీ చిట్ట చివరి అంటూ ఉన్నాం లోకా సమస్త సుఖినో భవంతు. ఇది కదా మనకు మహర్షులు నేర్పుతున్నటువంటి గొప్పదైనటువంటి సంస్కారం. మనం ఏ కైంకర్యం చేసినా, మీరు ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడున్న అర్చకులు ఆ కైంకర్యము చిట్ట చివరిన లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. అంత గొప్పది మన యొక్క గొప్పదైనటువంటి కైంకర్య పటిమ, మన మహర్షులు మనకు అందించినటువంటి మార్గము యొక్క గొప్పది. కేవలం మనం ఒక్కరమే బాగుండాలి అనేటువంటి తలంపు మన వేద మాత మన యొక్క హృదయాలలో ఎక్కడ రవ్వంతా కూడా మనకి ఎక్కించడం లేదు, మనకు చెప్పడం లేదు. అందరూ బాగుండాలి, లోకమంతా కూడా బాగుండాలి. ఆ బాగున్నటువంటి లోకంలో నేను కూడా ఆనందంగా, అందరం కూడా ధర్మ మార్గంలో ఉండాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి దీక్షను మనకు మహర్షులు అందరూ కూడా అందించారు. ఈ రోజున ఈ గృహంలో మనందరం కూడా గృహార్చన కైంకర్యాన్ని ఆచరించుకున్నాం. ఈ రోజున గృహార్చన కైంకర్యంలో పాల్గొన్నటువంటి ఈ గృహ యజమాని కావచ్చు, వారి యొక్క బంధువులు, మిత్రులు, మీరందరూ కావచ్చు. ఈ రోజున ఒక గొప్పదైనటువంటి తాదాత్మ్యానుభూతిని మనం అనుభవించాం. ఈ అనుభవం ఏదైతే ఉన్నదో జీవితపు చిట్ట చివరి క్షణం వరకు కూడా ప్రతిరోజు అనుభవించగలిగేటువంటి భాగ్యాన్ని మనం గోవిందుడిని కోరుకోవాలి.
అయ్యా మీరే చెప్పండి, ఇంతకన్నా గొప్ప కోరిక ఏదైనా ఉందా? భగవంతుడా ఈ రోజు నీకు అర్చన చేశాం, 1 కోటి రూపాయలు ఇచ్చేయి. భగవంతుడా ఈ రోజున నీకు అర్చన చేశాం, నాకు గొప్ప గొప్పవైనటువంటి స్థానాలు ఇచ్చేయి అందామా? అలాంటిది మీరు ఏదైనా లౌకికంగా అడిగి చూడండి, అవన్నీ కూడా కొంతకాలమే మళ్ళీ వెళ్ళిపోతాయి. ధనం ఎంత కోరుతారో చూడండి, ఆ ధనముకు చంచల స్వభావం ఉన్నది, అది ఒక దగ్గర ఉండదు. మనం ఏం కోరినా లోకంలో ప్రతిదీ కూడా అశాశ్వతమైనటువంటి ఫలమే. శాశ్వత ఫలం ఏదైనా ఉన్నది అంటే అది భగవత్ కైంకర్యం. కనుక మనందరం కూడా ఈ గృహార్చన కైంకర్యంలో ఒకే ఒక్క కోరిక కోరుకుందాం. స్వామి, ఈ జన్మలోనే కాదు, తర్వాత నాకు ఇంకేమైనా జన్మలు రాసి పెట్టి ఉన్నా కూడా ఇతరావసతేషు ఆత్మభూత అభిమే జన్మ చతుర్ముఖాత్మన అంటాడు మహాభక్తుడు. ఆయన అంటున్నాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ యొక్క కైంకర్యము జరిగేటువంటి ఇంటిలో నన్ను ఒక చిన్న కీటకంగా పుట్టించు చాలు, నేను ఆనందంగా ఉండిపోతా. ఒక చిన్న పురుగులా ఉన్న ఒక మూల పడుంటా, అక్కడ నీ కైంకర్యం జరుగుతూ, నీ ఘంటానాదం వింటూ, నీ నామస్మరణ వింటూ, వాళ్ళు అక్కడ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆ ప్రసాదం రెబ్బలేవో అంత చింత పడితే ఆ పురుగులాగా వెళ్ళి దాన్ని తిన్నా కూడా నా జన్మ సార్థకమే. నాకు నీ కైంకర్యము జరిగే చోట ఒక చిన్న రవ్వంతైనటువంటి అసలు ప్రాముఖ్యత లేనటువంటి జన్మ ఇచ్చినా కూడా నాకు ఆనందమే స్వామి అని కోరుకుంటాడు మహాభక్తుడు. మనందరం కూడా అటువంటి గొప్పదైనటువంటి భక్తి ప్రపత్తితో కూడుకున్నటువంటి కోరికను మనం అందరం కూడా ఈ రోజున భగవంతుడికి సమర్పించుకొని గోవింద నామ స్మరణతో ఈ కైంకర్యాన్ని మనం పరిపూర్ణంగా ఫలవంతం చేద్దాం. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తవాడ అనాథరక్షక గోవింద గోవింద. చూశారు కదండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన పూజా కార్యక్రమాన్ని మరొక గృహార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద